పడుతుంది. అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా పోలీస్ వెహికల్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. నాకు చాలామంది మంత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు, అమ్మ ఎస్కాట్ వెహికల్ పరిగెట్టట్లేదమ్మా అని. మొన్న ఎవరో మాట చెప్తున్నారు, ఎస్కాట్ వెహికల్ కనుక ముందు వెళ్తే వెనకాతల పాసెంజర్స్ కూడా తిట్టుకుంటారు, ఎందుకంటే పొగ అంత నల్లగా వస్తుందంట. ఏంటి వాటి పరిస్థితి ఏంటి అని అడిగా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని. అడిగితే మేడం అవి 2014లో 15లో ఇచ్చినవండి, ఈ రోజు వరకు వాటి మెయింటెనెన్స్ లేదు, ఈ రోజు వరకు కొత్త వెహికల్స్ లేవు. అంటే వెహికల్స్ మినిమం అది. ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పన, ప్రతి పోలీస్ స్టేషన్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మినిమం వాళ్ళకి స్టేషనరీ ఖర్చుల కింద మెయింటెనెన్స్కి 8000 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఆ 8000 రూపాయలు కూడా లేదు లాస్ట్ 5 ఇయర్స్లో. మన పోలీసులు తిట్టుకొని ఏం లాభం చెప్పండి? ఆ 8000 రూపాయలు అంటే ఈవెన్ పేపర్ పెన్ ఖర్చు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు అంటే 8000 రూపీస్ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చింది. 2014లోనే ఇవన్నీ కూడా శాంక్షన్ అయిన పరిస్థితి. ఆ ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళ చేతులకు వెళ్ళలేదు. మీకు తెలిసే పక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి 75,000 రూపీస్ వెళ్తుంది. సో ఈరోజు మనం అంత అమౌంట్ కాదు, మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి మనం ఎంతో మినిమం అవి కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఈరోజు సుమారుగా పోలీస్ డిపార్ట్మెంట్లో మనం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లాస్ట్ 5 ఇయర్స్ ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ కూడా లేదు, ఒక హోంగార్డ్ పోస్ట్ కూడా లేదు. సచివాలయంలో పనిచేస్తున్న ఉమెన్ పోలీసులు నాకు 15,000 మంది రిక్రూట్మెంట్ జరగాలి అని ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే, సపరేట్గా చేయడం ఎందుకు, ఉమెన్ పోలీసులను తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. ఉమెన్ పోలీస్ ఏంటి అసలు? పోలీస్ అని మాట అనిపించుకోవాలన్నా, కాకి చొక్కా వేసుకోవాలన్నా వాళ్ళకంటూ ఒక ప్రొసీజర్ ఉండేది. ఒక రిటన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ట్రైనింగ్, ఆఫ్టర్ దట్ ఆ కాకి చొక్కా వాళ్ళ ఒంటి మీద పడింది. ఎక్కడ? కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా ఒకటే ప్రొసీజర్. అదేమీ లేకుండా వితౌట్ ఎనీ ఫిజికల్ టెస్ట్, ఒక రిటర్న్ టెస్ట్ చేసి ఏదో మహిళా సంరక్షణ అని పెట్టి వాళ్ళు మహిళా పోలీసుల కింద టర్న్అప్ చేసి వాళ్ళని యూనిఫామ్ వేసుకొని వాళ్ళని ఉద్యోగాలు చేయమంటే ఎలా చేస్తారు వాళ్ళు? సో వాళ్ళ దగ్గర నుంచి రివర్స్, వాళ్ళు సరిగా పనిచేయలేక 40+ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు. ఎంటెక్లు బీటెక్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు విల్లింగ్ ఎంతమంది ఉన్నారు, అన్విల్లింగ్ ఎంతమంది ఉన్నారు, ఆ సపరేషన్ కూడా ఈరోజు వరకు మనకు జరగలేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈరోజు మన ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గాంజా మీద మనం అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం. గాంజా గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా నార్కోటిక్స్ సపరేట్గా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది ఈ రోజు వరకు కూడా సిఐడిలో ఇంప్లిమెంట్ అయింది.